హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల అమ్ము 026. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నాను అనమాట. చికెన్ కర్రీ రెసిపీ. చికెన్ని మంచిగా 3 times వాష్ చేసి అల్లం పేస్ట్ వేయాలి. అందులో ఫస్ట్ పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసి మంచిగా కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి చికెన్ని. ఇంకా మంచి ఒక ఏమంటారు మసాలా చెప్తాను. ఇందులో చికెన్లో వేసుకోవడానికి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇట్లా టమాటో కారం ఉప్పుతో కాకుండా కొంచెం మసాలా టైప్ గ్రేవీ కొంచెం బాగుంటుంది. మా మమ్మీ స్టైల్ చికెన్ రెసిపీ అనమాట ఇది. ఆ మసాలా వేసి మీరు ఒకసారి చికెన్ రెసిపీ అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, అంత మంచిగా చూసుకొని మీరు ట్రై చేయండి. ఒకసారి మంచిగా చికెన్ ఇక్కడ మమ్మీ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెడుతుంది అనమాట. ఇప్పుడు ఈ తర్వాతకి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ మంచిగా కట్ చేసేసుకొని కుక్కర్లో చేస్తుంది మా మమ్మీ. కుక్కర్ పెట్టి మంచిగా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఆయిల్ అవన్నీ వేసి మంచిగా కలుపుకున్నాక మంచిగా లైట్ బ్రౌన్ కలర్ అవుతుంది ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ అయిపోయాక ఇందాక మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ అందులో వేసేసుకోవాలన్నమాట. అందులో వేసేసుకొని మంచిగా వాటర్ ఇట్లా నీళ్ళు అన్నీ ఇట్లా పైనకి తేలుతుంటాయి ఆ చికెన్ దగ్గర. మంచిగా కలిపినాక మంచిగా తేలుతుంటే పైన కరికి వాటర్. ఆ తర్వాతకి కొంచెం గరం మసాలా వేసేసి ఇప్పుడు మీకు ఈ వీడియో అంటే ఇందులో క్లిప్స్ యాడ్ చేశాను, కొంచెం వాయిస్ ఓవర్ అటు ఇటు అవుతుంది. దీని తర్వాతకి మసాలా రెసిపీ గురించి కూడా నేను మీకు చూపిస్తాను, క్లియర్గా చెప్తాను. చూడండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మసాలా గురించి చెప్తాను. కోకోనట్, నువ్వులు, ఇంకా ధనియాలు అవి మంచిగా వితౌట్ ఆయిల్ కడాయిలో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇవి గసగసాలు, ఇవి కూడా సపరేట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. మళ్ళీ అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ధనియా పౌడర్, ఇది కొంచెం అంత ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా మిక్సీలో వేసేసుకొని ఇది మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి మంచిగా, కొంచెం వాటర్ పోసి పేస్ట్ లెక్క మెత్తగా. ఇది ఇప్పుడు మసులుతున్న చికెన్ ఉడుకుతున్న దాంట్లో వేసేసాలి. మంచిగా వేసేసి కలిపేసినాక కొంచెం మంచిగా పచ్చి వాసన అంతా వెళ్ళినాక టమాటోస్ వేయాలి. మంచిగా వాటర్ నూనె సపరేట్ అయ్యి వాటర్ మంచిగా ఉడుకుతుంది చికెన్. తర్వాతకి మంచిగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాతకి టమాటోస్ వేసేసి ఒక 2 minutes అట్లా మూత పెట్టి ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, ఇదే అండి చికెన్ కర్రీ రెసిపీ. మీరు కూడా అందరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై